అలా నోరు మూసుకునే కూకును ఏమైనా చిత్రాలుంటే చెప్పరా? చెప్పాలంటే మనోళ్ళనే ఉందిరా చిత్రం, అయినా నాకెందుకు లేదు. ఊళ్ళో మనకెందుకురా, మన పని ఏదో మనం చూసుకోక. అదేట్రా ఈ ఏళ్ళని చెప్పకపోయినా రేపు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిదే. అమ్మో అదేదో అయితే తొందరగా తెలుసుకోవాల్సిందే. ఒరే సత్తే, నువ్వు తొందరగా చెప్పడం తర్వాత నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ ఒక్క నిమిషంలో ఉఫ్ ఉఫ్ అని ఊదేస్తా. అదేరా మన సొసైటీ బాబు లేడు, లేక ఉన్నాడు. ఆ బాబు ప్రేమ కాదే, ఆయన ఆడోళ్ళని మా తేలిగ్గా బొట్లో వేసేసుకుంటున్నట్టు. ఎవరు చెప్పారా? నా పెళ్ళం నీ పిల్లల్ని నేర్చుకోవటం నీ బొందా? అది నేను సాయంత్రం తాళ్ళు కట్టుకుని సొసైటీకి వెళ్ళిందంటరా. అది రోజు చూసే పనే కదరా. నువ్వు ఉండరా, పాస్బుక్ రాయించుకుందుకు సెక్రటరీ గదిలోకి పోతుంటే ఆ గదిలో నుంచి ఒకటే ప్రేమ సంభాషణ, ఒకటే గుసగుస గుసగుస గుసగుస. ఏటో అన్న అసలు తొందరగా చెప్పాడా? అదేటో వినాలనే నా పెళ్ళం గుమ్మం పక్కనే నక్కిందంట. సత్యబాబు దాని బుద్ధి పాలించింది కదరా. చెప్పలేరా? అరే సత్యగా ఇంతకా ప్రేమ పట్టులు ఎవర్రా? అదే దానికి అనుమానం వచ్చి వాళ్ళెవరో కొంతలో నుంచి వద్దాం అనుకుందంట. కొంత కనపడపోయేసరికి గుబుక్కుని గదిలో దూరిద్దంట. తీరా చూసేసరికి సెక్రటరీతో మాట్లాడేది ఎవరనుకున్నా? ఎవర్రా? బేబీ. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలుతాయి. అదేంటా చూసి చూసినట్టు చెప్పడంలో తప్పే ఉంది. నేను రాత్రి వాళ్ళు ఇద్దరు కలుసుకోవాలి అనుకున్నారట, కలుసుకున్నారో ఏమో. నువ్వే నా కొత్తగా వచ్చిన సెక్రటరీ? నేనెవరైతే నీకు అసలు నీకు ఇక్కడ ఏమిటి పని? మర్యాద తెలియని మనుషులతో మాట్లాడటం నాకు అలవాట్లేదు. ఆ మర్యాద నీకు తెలియదు కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఈ ఆఫీసులో ఉద్యోగం చేయాలన్నా, ఈ ఊళ్ళో మంచిగా ఉండాలన్నా వెంటనే నీ ప్రవర్తన మార్చుకోవాలి, లేదా ఇంటికి వెళ్ళిపోవాలి. ఏమిటి, ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉండటం పోవటం నీ చేతుల్లో ఉందన్నమాట. అయినా మంచి కోసం చెప్తున్నాను మిస్టర్, నా ప్రవర్తన మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు హెచ్చరిస్తే భయపడే మనిషిని కాదు. అయితే ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఈ ఆఫీసులో పనిచేయడానికి వచ్చావా, సొసైటీకి వచ్చే ఆడపిల్లల్ని ప్రేమించడానికి వచ్చావా? వీలైతే రెండూ జరుగుతూనే ఉంటాయి. చేతనైతే ఛాన్స్ దొరికితే నువ్వు ప్రేమించు, నాకేం అభ్యంతరం లేదు. ఆ ఆటలు ఇక్కడ సాగం. గాలిపటాలాంటి మీ బస్తీ సౌకర్యాల ప్రేమేమిటో మాకు బాగా తెలుసు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కన్నెపిల్లల్ని లొంగ తీసుకోవటం ప్రేమ కాదు, పచ్చి మోసం. మిస్టర్, అనవసరంగా వాగటం మంచిది కాదు. అసలు సంగతి ఏమిటో చెప్పు. బేబీకి నీకు ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. ఓ అదే, నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి. మాట్లాడని వీల్లేదనటానికి నువ్వెవరు? చెప్పాలా? చెప్పి తీరాలి. అసలు బేబీకి నువ్వేమవుతావు? సోదరుడివా, తండ్రివా, మావా, లేక మేనత్త కొడుకువా? ఓహో, ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరి తరపున వకాల్తా పుచ్చుకున్న వకీలు అన్నమాట. నువ్వు అడిగే ప్రశ్నలు అన్నిటికన్నా ఎక్కువ బాధ్యత గలవాడి. ఆమె బాగు కోరేవాడి. అందుకే బేబీ మధ్య నీ మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చేయగలవా? తప్పకుండా. బెదిరిస్తున్నావా? కాదు, మంచిగానే చెప్తున్నా. నా సలహా పాటించావా ఈ ఊళ్ళో ఉండగలుగుతావు, లేదా భీమనుల గురించి ఎవరినన్నా అడుగు చెప్తారు. ప్రాణానికి ప్రాణం ఇస్తాడు, పంత వస్తే ప్రాణం తీస్తాడు. You get! ఎవరు ఎవరది? ఎవరు? ఎవరంటే మాట్లాడరా? నేను. నువ్వా భీమా? ఏయా చుట్టలు పట్టుకెళ్తావా? ఇప్పుడు వాటి కోసం రాలేదు. మరి బేబీ ఇంట్లో లేదా? లేదయ్యా, బయటికి వెళ్ళింది. ఎందుకు భీమా? వెళ్ళిపోయావా? లేదు మామ, ఇక్కడే ఉన్నా. మరి మాట్లాడవే? ఏం లేదు మామ, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చా. ఏంట్రా అది? నీటిలో పడ్డ వాళ్ళు ఏమవుతారు? మునిగిపోతారు. నిప్పునట్టుకున్న వాళ్ళు కాలిపోతారు. మొగాడి వల్ల పడ్డ ఆడది
అన్యాయం అయిపోతుంది. అదే మన బేబీకి జరగకుండా చూసుకో. భీమా, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? ఏమిటి? అది చెప్పడానికే వచ్చాను. ఊళ్ళో వాళ్ళు అనుకుంటుంటే నాకు చాలా బాధ కలిగింది. ప్రభువా, భీమా, అసలు ఏం జరిగింది? భీమా, మన బేబీని గురించి ఎవరెవరుకుంటున్నారా? ఎవరుకుంటున్నారా భీమా? అవన్నీ అడిగి ప్రయోజనం లేదు మామ. అనకూడని మాటలే అంటున్నారు. వాళ్ళు అనుకునేవన్నీ అబద్ధాలే కావచ్చు. అయినా ఒక పెళ్లి కాని పిల్ల గురించి తలొక రకంగా అనుకుంటుంటే చెడుపు ఎవరికి? అందుకే బేబీ ఇల్లు కదిలి వెళ్ళటానికి వీల్లేదు. సొసైటీకి కానీ మరెక్కడికైనా కానీ. భీమా, కానీ పెంచి పెద్ద చేసిన తండ్రిగా నా బిడ్డ మీద నాకు విశ్వాసం ఉందిరా. దాని గుణంలో గాని నడతలో గాని ఏ లోపం ఉండదని నా నమ్మకం. అదేమిటి మామ, మన నమ్మకాలతో విశ్వాసాలతో వాళ్ళ నోళ్లు మూయించగలమా? లోకాన్ని నమ్మించగలమా? అదంతా ఒట్టి మాట. వయసొచ్చిన ఆడపిల్ల అందరి ఎదుట తిరుగుతూ ఉంటే ఆడిపోసుకోవటం సహజం. భీమా, లోకులు పాపులు, నా బిడ్డ నిప్పు లాంటిదిరా, నిప్పు లాంటిది. ఎంత నిప్పైనా నీళ్లకు లోకువి. అందుకే ఊళ్ళో వాళ్ళు పుకార్లు పెంచేలోగా బేబీకి పెళ్లి చేయటం చాలా మంచిదని నా ఉద్దేశం. నా కడుపులో బాధ అదేనా? ఊట గడవటమే కష్టంగా ఉంటే పెళ్ళి ఎలా జరుగుతుందిరా? పైగా లేనిపోని అపవాదులన్నీ ఇలా నెత్తిన పడుతుంటే ఎవరు చూసుకుంటారా? భీమా, నేను నిజం చెప్తున్నాను. ఎదిగిన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే తల్లిదండ్రుల గుండెల మీద కుంపటిరా, నిప్పుల కుంపటి. అవిటి బ్రతుకు అనాథ బ్రతుకు చేసి ఆ ప్రభు నన్ను ఈ లోకంలో వదిలేశాడు. దాని తల్లే బ్రతికుంటే దాని వేదన అర్థం చేసుకొని కడుపులో పెట్టుకొని కాపాడేది. హే ప్రభువా, కళ్ళు లేకుండా చేసి ఈ పాపాల్ని చూడకుండా నన్ను కాపాడిన రక్షకుడివి, ఈ చెడు వార్తలు వినకుండా నన్ను నీలో చేర్చుకోలేవా? మామ, జీవితంలో ఆశా ధైర్యం కోల్పోతే మిగిలేది నిరాశ, వైరాగ్యం. నువ్వు ఏమీ అనుకోకపోతే నాదొక్క సలహా. చెప్పు నాయన, మా కుటుంబం మేలు కోరేవాడి నువ్వు ఒక్కడివి. అదే మామ, నువ్వు ఇష్టపడితే మీ మతం పుచ్చుకుని బేబీని నేను పెళ్లి చేసుకుంటా. భీమా, అవును మామ. బాబు బాబు, మా పాలన రక్షకుడి నువ్వేరా. ఆ ప్రభు నిన్ను తప్పకుండా కాపాడుతాడు నాయన. ఇష్ట ప్రకారమే చేస్తానా? మామ, మిగతా ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. వస్తాను.